నమస్తే. వీధిని స్వాతం లక్ష్యం సమాజేతం. దేశంలో, రాష్ట్రంలో, ప్రపంచంలో కూడా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సందర్భంలో మరి రాష్ట్రంలో కరోనా కోసం కేసీఆర్ గారు తీసుకున్నటువంటి ముఖ్యమైన సర్వే, ఫీవర్ సర్వే చేస్తున్న సందర్భంలో ప్రస్తుతం మనం మేడ్చల్ నియోజకవర్గం మరి తుమ్ముకుంట మరి మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ మరి పన్నాల వాణి వీరారెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారి యొక్క వార్డులో మరి 12వ వార్డు నుంచి కౌన్సిలర్గా ఎన్నికైనటువంటి సందర్భంలో 16 నెలలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఫీవర్ సర్వే ఎలా చేస్తున్నారు, మరి కరోనా సమయంలో వాళ్ళు ఎలాంటి సహాయ సహకారాలు ప్రజలకు అందిస్తున్నారో వారి మాటలను తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. సో 16 నెలలు అవుతుంది ఒక వైస్ చైర్మన్గా మీరు ప్రమాణ స్వీకారం చేసి. ఫస్ట్ కరోనా వచ్చినప్పుడు మీరు ఏమన్నా ప్రజలకు సహాయ సహకారాలు చేశారా? చేసినాం. బియ్యం పంచినాము, వ్యాక్సిన్ స్ప్రే కొట్టించినాము, అన్నదానం చేసినాము, నీళ్ళ సౌకర్యం, బోల్డ్ ఖరాబ్ బోల్డ్ చేయించినాము. మీకు కూడా కరోనా వచ్చిందని మీరే చెప్పారు ఇప్పుడు ఇంటిల్లాలు కూడా. సో అందరికి కూడా సరి వచ్చిందా? ఎలా అనిపించింది ఆ సమయంలో? అందరికి వచ్చింది. ఎలా అనిపించింది? ఇలా ఉన్నాము, ఎట్లా అని అనిపించింది. బాధ. మీ ఇద్దరు హాస్పిటల్లో, మీ వాళ్ళు ఏమో ఐసోలేషన్? మేము హాస్పిటల్ ఉన్నాము. అందరు ఎలా ఉంటున్నాం, మాకే ఇలా ఉంది. లేని వాళ్ళ పరిస్థితి ఎట్లుందో, ఉన్నలమే ఎట్లున్నాము. డాక్టర్లు దగ్గరికి పోవడము, చేసుకోవడము, చూయించుకోవడము, పోవాలి. బాధ అనిపించింది. ఇద్దరు పాపలను నిడిచిపెట్టే హాస్పిటల్ ఉన్నాము. కరోనా వచ్చిందనగానే ఫస్ట్ మీకు ఏమనిపించింది? అంటే ఫీలింగ్ ఎలా ఉంది? అరే కరోనా వచ్చింది నాకు అన్న ఫీలింగ్తో ఎలా బాధపడ్డారా? బాధపడ్డాము, ఏడ్చినాము. ఇలా వచ్చింది ఏంది, ఇంట్లో ఏంది, మన పరిస్థితి ఏంది, లేని వాళ్ళది ఎట్లుంది, మన ఉన్న వాళ్ళ ఎంత పరిస్థితి. కరోనా వస్తే చనిపోవడం అనేది కాదు, బతుకుతారా అనేది అర్థమైందా మీకు? అర్థమైంది. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఇట్లా ఉండాలి, వ్యాక్సిన్ వేసుకోవాలి, తిరగాలి, మంచిగా ఉండాలి, మాస్కులు పెట్టుకోవాలి, శానిటైజర్ కొట్టాలి, వాష్ చేసుకోవాలి చేతులు, బయట తిరగొద్దు, మళ్ళీ ఇంట్లోనే ఉండాలి. అతి అవసరం ఉంటేనే వెళ్ళాలి, అవసరం లేకుంటే ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళొద్దు. ఫీవర్ సర్వే చేస్తారా మీ వార్డులో? చేస్తాం. రేపు వ్యాక్సినేషన్ కూడా ముందు వచ్చినట్టు అనిపిస్తుంది కదా. వ్యాక్సినేషన్ మరి ఎలా ముందుకెళ్తుంటారా? వెళ్తున్నాం ముందు. డెవలప్మెంట్ ఏమేం చేస్తున్నారు ఈ 16 నెలలు? ఇంకా స్టార్ట్ కాలే, ఇంకా రేపటి సంది స్టార్ట్. పన్నాల మరి వాణి వీరారెడ్డి గారు వైస్ చైర్మన్గా మరి మున్సిపాలిటీలో ఉండి మరి వారు కూడా కరోనా వచ్చినా కూడా ఎలాగ ధైర్యాన్ని సడలించుకోకుండా మరి జాగ్రత్తలు పాటిస్తూ మరి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా కరోనా నుంచి బయటకు రావడం, వారి యొక్క ఆత్మస్థైర్యాన్ని కూడా ప్రజలకు వివరించారు. ఖచ్చితంగా ప్రజలు వచ్చేటటువంటి థర్డ్ వేవ్ గురించి ఎలాంటి బెంగ లేకుండా మరి శుచి శుభ్రతతోటి చిన్నపిల్లలకు వచ్చిన సందర్భంగా మరి వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని, జాగ్రత్తలు తీసుకుంటేనే ఈ థర్డ్ వేవ్ని ఎదుర్కొంటామని తెలియజేశారు. చూస్తున్నటువంటి విత్ న్యూస్ కెమెరామ్యాన్ చంద్రతో మీ సురేష్ దండు.